తీసుకొచ్చావనా? వాడిని మోకాల మీద కూర్చోబెట్టండి రా. వాడిని చంపేరా. అన్న ఇక్కడికి ఎందుకు వచ్చావన్నా? ఈ స్థలం కబ్జా చేయడానికి వచ్చావురా మనం. ఇక్కడే ఉందన్న కబ్జా చేయడానికి. మనకి రావాల్సిన డబ్బులు 5 లక్షలు ఇవ్వాలి ఒకడు, అందుకే ఇక్కడికి వచ్చాం మనం. లక్షలు తీసుకున్నారా కిరణ్ గారు? ఇంకా ఇవ్వలేదురా. వాడు చావు వాడే కొద్ది తెచ్చుకున్నారా? మనం చూస్తుంటే అంత సీరియస్గా లేదురా. ఏమనుకున్నారు అన్న గురించి? చాలా తక్కువ అని చేస్తాం. ఏంట్రా భయపడుతున్నా? నిజంరా అటు చూడు. అరే నేను రౌడీని రా, నేను నిన్ను చంపుతాను నరుకుతానని చెప్పను. నువ్వు చేసిన తప్పుకి మరణం చాలా చిన్న శిక్షరా. హలో, ఫోన్ పెట్టేశాడు. అసలు అడిగి చేశాడు. నేను చెబుతారా? ఫోన్లో డిస్టర్బెన్స్ చేశాడు రా, అందుకే వాడిని చంపేశా. అరే ఛాన్స్ మిస్ చేసుకున్నావురా. పాపం మనోడే కానీ రెండో ఛాన్స్ ఇచ్చా. నేను మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు మాట్లాడావు. నువ్వు బతికే అర్హత కోల్పోయావురా. 3426 ఎవరు మాట్లాడేది? ముష్టోడినయ్యా. అన్నా నా డబ్బులు ఏడరా? అన్నా అది నేను. చెప్పరా విశ్వాసం లేని కుక్క, చంపి బొంద పెడతా. డబ్బులు ఇస్తే వదిలేస్తా. అరే ఫోన్ కట్ అయిందిరా. చెప్పు, నిన్ను కూడా చంపేస్తాడు. అమ్మ వదిలే. అరే కిరణ్ మాట్లాడరా. రే కిరణ్. ఫోన్ కట్ అయింది. మళ్ళీ చేస్తా. వాణ్ణి వదిలేది లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో వస్తుందిరా. వాడు దొరికేదాకా ట్రై చేస్తానే ఉండండి. వాడు నాకు ప్రాణాలతో కావాలి. ఎన్ని రోజులన్నా? వాడు దొరికేదాకా? వాడు సచ్చేదాకా. సూర్య, సూర్య లగరా. రే ఏమైంది? బల్లికే భయపడితే ఇంకా లైఫ్లో ఎలా భయపడతావురా? ప్రతిదానికి భయపడా. సరే ఫాస్ట్గా రెడీ అవ్వు. ప్లాన్స్ ఏంటి? ఏముంది, మూవీకి వెళ్ళడమే. సరే వెళ్తా దారి మధ్యలో సిమ్ తీసుకెళ్తాం. సిమ్ ఎందుకు? నాది సిమ్ పోయిందిరా. ఇంట్లో వాళ్ళ మాట్లాడడానికి సిమ్ లేదు. ఓకే. ఆఫీస్ నెంబర్ సిమ్. సో కాబట్టి ఒక సిమ్ తీసుకుందాం. సరే తీసుకొని వెళ్దాంలే. ఏం కావాలి? సిమ్స్ ఉన్నాయా? ఏం కావాలి? ఏ నెంబర్ కావాలా? సిమ్ ఈ నెంబర్స్ ఉన్నాయి. ఏ నెంబర్ ఉంది? అంకుల్ నెంబర్ తీసుకో. ఏది బాగుంది చూసి నీకు నచ్చింది తీసుకోయా. అదే ఈ నెంబర్ బాగుంది తీసుకో. ఎంతసేపు యాక్టివేట్ అయింది? 3 hours టైం పట్టిద్ది అన్న. ఓకే సార్ తొందరగా తీసుకో. మూవీ టైం అవుతుంది. 3 hours యాక్టివేట్ అయిపోతుంది. అలా రే కిరణ్, డబ్బులు ఎక్కడరా? డబ్బులా? సారీ అన్న, రాంగ్ నంబర్. ఆగు అన్నకు చెప్తాం. రియాక్ట్ అయితే మనకు 5 లక్షలు ఇవ్వాలి. అందుకే రాంగ్ నంబర్ అని చెప్తున్నాడు. ఈ నెంబర్ ఆన్ చేసి ఫస్ట్ వాడిని ఇక్కడికి తీసుకొని రండిరా. సరే అన్న. నీకేమైనా డౌటా? నీ మాటల మధ్యలో ఎవరన్నా మాట్లాడితే నీ కోపం వస్తుంది కదా, మరి వాడిని ఏం చేయలేదేంటి? ప్రతి దానికి ఒక టైం వస్తుందిరా, చెబుతా. ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అసలు. సూపర్ అండ్ కల్ట్ క్లాసిక్ చింపి పడేసిన కేసీపీ సినిమా. అసలు ఏమన్నా యాక్టింగ్ అరే ఇలాంటి సినిమా ఇంకోటి పడదురా. సూర్య కూర్చోమా. మర్చిపోయా ఒక నిమిషం. ఇలాగే పాల్ బ్యాగ్ తీసుకురా. మర్చిపోయాను, కొంచెం పాల్ బ్యాగ్ తీసుకురా. అలాగే ఈ ఫోన్ తీసుకెళ్ళి ఫోన్ పే చెయ్యి. నీకు పాస్వర్డ్ గుర్తుంది కదా?
ఓకే అయితే తొందరగా తీసుకురా ఫోన్లో ఛార్జింగ్ లేదు. సరే. ఓకే వాడి లొకేషన్ ఎక్కడ ఉందో తెలిసిందన్న, వాడిని తీసుకొని వస్తాం మేము. అన్న దగ్గరలో కనిపిస్తున్నాడు అన్న, దగ్గరలో 50 కిలోమీటర్స్. ఇటు లెఫ్ట్. అన్న ఆల్మోస్ట్ లొకేషన్ వరకు వచ్చేసాం అన్న, లొకేషన్ ఆఫ్ అయిపోయిందన్న. సరే వచ్చేయండి, వాడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టి ఉంటాడు, రేపు చూసుకుందాం. సరే అన్న వచ్చేస్తున్నాం. మిస్ అయ్యాడుగా, ఈ రోజు ఎక్కడ దొరుకుతాడు? ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదలొద్దు. నేను రైస్ లొకేషన్ అవుట్ చేద్దాం. ఖచ్చితంగా అన్న చేద్దాం, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో. రైస్ అవుట్ ఎక్కడో చూపిస్తుంది, అవునా ఇక్కడ ఏమైనా ఉన్నాడో చూద్దాం. చూద్దాం. వీడే అనుకుంటారా? అలాగే అన్న అలాగే. సైలెంట్ గా ఉండు, ప్రాణంతో బతుకుపోతావు. అన్న చెప్పేది విను. అన్న లేదంటే చెప్పేది మా చేతుల్లో చచ్చిపోతావు. ఇటు తప్పించుకునే లాగున్నాడు, గట్టిగా పట్టుకో. ఓకే అన్న, నేను పట్టుకుంటాను, వెళ్ళి బండి తీసినప్పు. ఓకే అన్న. తీసుకొచ్చావనా? వాడిని మోకాల మీద కూర్చోబెట్టండి రా, వాడిని చంపేరా. రే ఆగరా. నీ దగ్గరికి వచ్చాను, ఎంతమందిని కొట్టి. నేను ఎవరో నీకు తెలుసా? 3 నెలల నుంచి వెతుకుతున్నావు కదా, కిరణ్ ఎవరో తెలుసా? మా అన్నయ్య. మా అన్నయ్య నువ్వు 3 నెలలైనా ఇంకా చంపకానికి వెతుకుతానే ఉన్నావు. ఇప్పుడు కూడా ఒక చంపకానికి కూడా రెడీ అయిపోయావు. ఎందుకు? 5 లక్షల కోసం. ఆ 5 లక్షలు ఎవరు దొబ్బేయలేరు. 5 లక్షలు మీ దగ్గర అప్పు చేసేది మా అన్నయ్య. అవి మీకు మళ్ళీ తెచ్చిద్దామని వస్తాంకే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఆ విషయం తెలుసా మీకు? 5 లక్షలు దొబ్బేసాగి వాడు ఎక్కడున్నా అని చెప్పి వెతుకుతున్నారు, కానీ అది ఏమయ్యా కానీ ఒక్కసారి ఆలోచించారా? మీకు డబ్బు మీద ఉన్నంత పిచ్చి మనిషి మీద లేదు. మీలాంటి వాళ్ళని చంపినా వేస్ట్. బతికిపో.